దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మీరందరూ బాగున్నారు కదూ? కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా యేసయ్య రాకడ కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని ఆశతో కాంక్షతో ఈ కార్యక్రమాలను మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాం. పిల్లరా, ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి దేవుని సేవకులకు మీ చేయూతని అందించండి. రేపటి తరానికి మీరు మమ్మలను సిద్ధం చేయండి. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 41 వరకున్న వాక్యాన్ని మనం చదువుకుందాం. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి వారందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ ఉండును. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక రోజున యేసు ప్రభువారు ఒలీవల కొండ మీద ఆయన కూర్చున్నాడు. యేసు ప్రభు ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఏకాంతంగా 12 మంది శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు, యేసయ్యా, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి మాతో చెప్పమనగా, యేసు ప్రభు శిష్యులు యేసయ్యని అడుగుతున్నారు, నీ రాకడ ఎప్పుడు వచ్చింది? నీ రాకడ వచ్చినప్పుడు సూచనలు ఏమిటి? ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి మాతో చెప్పు అని దేవుని బిడ్డలారా యేసు ప్రభుని అడుగుతుంటే, యేసు ప్రభు ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయములో అనేకమైనటువంటి విషయాలు తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. ఇంకా అనేకమైనటువంటి విషయాలు 24వ అధ్యాయం 6వ వచనములో మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారాన్ని గూర్చి మీరు వింటారు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లిగిస్తుంది. అక్కడక్కడ కరువులు, భూకంపాలు వస్తాయి. 24:9వ వచనంలో జనులు మిమ్మల్ని శ్రమలు పాలు చేసి చంపుతారు. మీరు నా నామము నిమిత్తము అనేక సకల జనుల చేత ద్వేషించబడతారు. అనేక విషయాలు యేసు ప్రభు ప్రేమించి తన శిష్యులతో చెప్తున్నాడండి. రాకడ దినాలు ఎలా ఉంటాయి? అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోద్ది. అంతము వరకు సహించు వాడు ఎవడో వాడే రక్షణ పొందుతాడు. అనేక విషయాలు చెప్పుకుంటూ ఈ 37వ వచనంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట చెప్తున్నాడండి. యేసు ప్రభువారు ఒక ఆశ్చర్యకరమైనటువంటి, దేవుని బిడ్డలారా, ఒక పేరుని యేసు ప్రభువారు తన శిష్యులకు గుర్తు చేస్తున్నాడు. ఏమిటి ఆ పేరు అంటే, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడియు అలాగే ఉంటుంది. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో యేసు ప్రభు వచ్చే రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి అని యేసు ప్రభువారు తన శిష్యులకు జరగబోయేటువంటి సంగతులు చెబుతున్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, నోవాహు దినాలు ఎలా ఉన్నాయి? బైబిల్ గ్రంథంలో లోతు దినాలు ఎలా ఉన్నాయి? మనుష్య కుమారుడు యేసు ప్రభు యొక్క రాకడ దినాలు అలాగే ఉంటాయి. ఆ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? మరి ఈ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారు? దేవుని బిడ్డరా, ఈ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారు అంటే, నోవాహు
నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు 38వ వచనం, వారు తినుచు వారు త్రాగుచు. నోవాహు దినాల్లో ప్రజలు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. దేవుని బిడ్డలారా, ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు? తినుచు. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు? త్రాగుచు. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు? పెండ్లికిచ్చుచు. ఆనాటి ప్రజలు ఎలా ఉన్నారు? పెండ్లి చేసుకొనుచు. మరొక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే లూకా సువార్త 17వ అధ్యాయము 28వ వచనాన్ని కూడా మనం చదివితే, లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచూ నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. పిల్లరా, ఇక్కడ 2 సంఘటనలండి, ఇక్కడ 2 విషయాలండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ 2 పేర్లు దేవుడు చెప్పాడండి. యేసు ప్రభు కంటే ముందు 4000 సంవత్సరాల క్రితం దేవుని బిడ్డలారా విషయాన్ని యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఆనాటి ప్రజలు తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు పెండ్లికిచ్చుచు దేవుని బిడ్డలారా పెండ్లి చేసుకొనుచు ఉండిరి. ఆనాటి ప్రజలు ఎరుగక ఉండిరి. ఆనాటి ప్రజలు దేవుని బిడ్డలారా అగ్ని గంధకాలు పడే వరకు తెలియక ఉండిరి. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఎరుగలేదు, వాళ్ళు తెలుసుకోలేకపోయారు. 120 సంవత్సరాలు నోవాహు అనేటువంటి భక్తుడు ఈ భూమి మీద 120 సంవత్సరాలు సువార్తను చెప్పాడండి. 120 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటను నోవాహు ప్రజలకు తెలియజేశాడండి. అయినా ఆనాటి లోకం దేవుని బిడ్డలారా ఎరుగలేదు. ఆనాటి లోకం 120 సంవత్సరాలు దేవుని వాక్యం చెప్పినప్పటికీ ఆనాటి ప్రజలు దేవుని బిడ్డలారా తెలుసుకోలేకపోయారు. ఆ 2 సందర్భాలు ఎలా జరిగిందో దేవుని రాకడ కూడా అలాగే ఉంటది అని దేవుని బిడ్డలారా యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలారా, ఆనాటి ప్రజలు దేవుడు చెప్పిన మాటను ఈ చెవితో విన్నారు, ఈ చెవితో వదిలివేశారండి. దేవుని బిడ్డలారా, అదిగో అపహాస్యం చేయటం మొదలు పెట్టారండి. ఈ దినాల్లో కూడా అంతేనండి. ఈ దినాల్లో కూడా దేవుని మాటలను అపహాస్యం చేస్తున్న వారు ఎందరో, దేవుని మాటలను కించపరిచే వాళ్ళు ఎంతమందో. ఈనాటి ప్రజలు అనేక మంది దేవుని బిడ్డలారా దేవుని సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ దేవుని బిడ్డలారా దేవునికి హృదయాన్ని ఇవ్వని వారు ఎందరో. ఆనాటి ప్రజలు దేవుని బిడ్డలారా ఊహల్లో బతికారు. ఆనాటి ప్రజలు భ్రమలో బతికారు. ఈ దినాల్లో కూడా దేవుని బిడ్డలారా కొద్ది మంది తప్ప అనేక మంది ఊహల్లోనే బతుకుతున్నారు. ఈనాడు చాలా మంది భ్రమలోనే బ్రతుకుతున్నారు. అనుభవించు, ఆనందించు, ఆస్వాదించు. ఊహల్లో అనేక మంది దేవుని బిడ్డలు బ్రతుకుతున్నారండి. దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు, దేవుని సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సత్యం అనేది దేవుని బిడ్డలారా అది పైన ఉండదండి. దేవుని బిడ్డలారా అది లోతులో ఉంటాయండి. విలువైనటువంటి సంగతులు పైన ఉండవండి. విలువైనటువంటి వస్తువులు దేవుని బిడ్డలారా అవి పై ఉండండి, లోతుకు వెళ్ళాలి. దేవుని బిడ్డలారా ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలే లోతు
లోతు లేని బిడ్డలు. ఈనాడు చాలా మంది, అనేక మంది ప్రజలు, ఆనాటి ప్రజలు ఎరగలేదు. 2025 సంవత్సరాల నుండి దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పటికీ దేవుని బిడ్డరా, ఈనాడు చాలా మంది దేవుని బిడ్డరా దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు. దేవుని దీర్ఘశాంతాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దేవుని కనికరం వైపు అనేక మంది చూడలేకపోతున్నారు. ఆ ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14వ తారీఖు దేవుని బిడ్డరా, అదిగో లోక ప్రేమ అయితే ఈనాడు చాలా మందికి దేవుని బిడ్డలు తెలుసండి. దేవుని ప్రేమను ఈనాడు చాలా మంది తెలుసుకోలేకపోతున్నారండి. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం రోజున ఇద్దరు దేవుని బిడ్డలు ఉదయం పెళ్లి చేసుకున్నారండి. మధ్యాహ్నం ఇద్దరు కలిసి భోజనం చేశారండి. రాత్రి అయింది, ఇద్దరు విడిపోయారండి. దేవుని బిడ్డరా, లోక ప్రేమ కోసం అనేక మంది వెంపర్లాడుతున్నారండి. లోక ప్రేమ కోసం తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారండి. ఈనాటి లోక ప్రేమ కోసం దేవుని బిడ్డరా అనేక మంది కుటుంబాలను పాడు చేసుకుంటున్నారండి. ఒకడు ఉల్లిపాయలో ఏదో ఉందనుకున్నాడు. ఉల్లిపాయలో ఏదో ఉందనుకొని పొరలన్నీ తీసాడండి. ఉల్లిపాయలో ఎన్ని పొరలు తీసినా ఏదో ఉంది అనుకున్నాడు. ఏమీ లేదు దేవుని బిడ్డరా. లోకం కూడా అంతే, ఏదో ఉంది. పాపములో ఏదో ఉంది, వ్యభిచారంలో ఏదో ఉంది, సినిమాల్లో ఏదో ఉంది, బ్రాందీలో ఏదో ఉంది, విస్కీలో ఏదో ఉంది, లోకములో ఏదో ఉంది. చివరికి దేవుని బిడ్డరా, ఈ లోకం అండి ఆశ చూపి మోసం చేసిందండి పిల్లరా. కానీ దేవుని ప్రేమ నిన్ను మోసం చేసేది కాదమ్మా. దేవుని ప్రేమ అది శాశ్వతమైనది. దేవుని బిడ్డరా, 2025 సంవత్సరాల నుండి దేవుని వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించెను. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ అండి, మారని ప్రేమ, దేవుని ప్రేమ, నిన్ను ఎన్నడూ మరచిపోని ప్రేమ, దేవుని ప్రేమ. దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు. మనం ఆరాధించుకునే దేవుడు. దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితం పుట్టిన దేవుడు కాదండి. 2025 సంవత్సరాల క్రితం శరీరముతో ఈ భూమి మీదకు వచ్చాడండి. దేవుడుగా ఈ భూమి మీదకి దేవుని బిడ్డలు వస్తే ప్రజలు నిలవలేరండి. రక్త మాంసాలు కలిగిన మానవుడు దేవుని బిడ్డరా. అదిగో శరీరముతో ఉన్న మానవులం దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి పిల్లలు వచ్చినాడు. అంతకుముందు ప్రభువారు ఎక్కడున్నాడు దేవుని బిడ్డరా? అంతకుముందు మనం ఆరాధించుకునే దేవుడు 2025 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు కాదు దేవుని బిడ్డరా. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనములో వాక్యం ఇలాగూ సెలవిస్తా ఉంది. అనాది కాలము మొదలుకొని మొదట నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. 24వ వచనం, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు
అప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలు ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరలు ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. పిల్లరా, దేవుని వాక్యం వినేటువంటి పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆనాటి దినాల్లో నోవాహు 120 సంవత్సరాలు దేవుని వాక్యం చెప్పినా ప్రజలు ఎరగలేదు. వాళ్ళు తెలియక ఉండిరి. జల ప్రళయములో అయ్యో అనేక మంది ప్రజలు కొట్టుకుపోయారు. లోతు దినాల్లో అగ్ని గంధకాల్లో ప్రజలు కాలిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో 2025 సంవత్సరాల నుంచి దేవుని వాక్యం ప్రకటించబడుతూనే ఉందండి. ప్రభు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని ప్రభువారు చెప్పిన ఆజ్ఞ అండి. 2025 సంవత్సరాల నుండి దేవుని వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, కరపత్రాల ద్వారా, బైబుల్ కాలేజీల ద్వారా, సేవకుల ద్వారా, సువార్థికుల ద్వారా దేవుని వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రజలు ఆ కొంతమంది ప్రభుని చేర్చుకుంటున్నారండి, ప్రభుని హత్తుకుంటున్నారండి, ప్రభుని స్వీకరిస్తున్నారండి, నిజ రక్షకుడు అంగీకరిస్తున్నారండి. దేవుని బిడ్డలారా, మార్గంలో శాంతి, సమాధానం, ఆనందం, నెమ్మదిచ్చే మార్గంలో ప్రజలు నడుస్తున్నారు. దేవుని బిడ్డలారా, కానీ అదిగో కొంతమంది ప్రజలు దేవుణ్ణి తృణీకరిస్తున్నారు. మరి కొంతమంది ప్రజలు అపహాస్యం చేస్తున్నారు. 120 సంవత్సరాలు ఆనాటి దినాల్లో నోవాహు వాక్యం చెప్పాడు. 2025 సంవత్సరాల నుంచి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ప్రకటించబడుతూనే ఉంది. పిల్లరా, జల ప్రళయానికి ముందు నిశ్శబ్దం, కరోనాకు ముందు కొంత సమయం నిశ్శబ్దం, సునామీకి ముందు కొంత సమయం నిశ్శబ్దం, రాకడకు ముందు దేవుని బిడ్డరా దేవుడు కొంత సమయాన్ని నిశ్శబ్దం. కానీ ఈనాడు చాలా మంది దేవుని బిడ్డరా జ్ఞాన వివేచనలు మరచిపోతున్నారు. దేవుని వైపు తిరగటం మానివేస్తున్నారు. దేవుని బిడ్డరా, దేవుడు పిడికిలి బిగిస్తే పడే దెబ్బ దేవుని బిడ్డరా అది ఎంత గట్టిగా ఉంటుందో. దేవుని బిడ్డరా, యేసు ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ప్రజలకు తీర్పు తీర్చడి రోజు ఒక రోజు రాబోతుంది. ఆ తీర్పును తప్పించుకోవటానికే ఈ సువార్త మీ మధ్యకు దేవుని బిడ్డలారా అనేక మంది సేవకులు తీసుకొస్తా ఉన్నారు. ఆనాటి రాకడ దినాలు ఎలా ఉన్నాయి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో ఆ రోజు యేసు ప్రభు చెప్పిన ఉపమానములో ఇలా చెప్పి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 41వ వచనం, ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకతే తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మీరు మెలకువగా ఉండుడి. 44వ వచనం, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరందరూ సిద్ధముగా ఉండుడి. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము సిద్ధపడి ఉండాలా. దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది ప్రజలు దేవుని రాకడ కొరకు సిద్ధపాటు లేని వాళ్ళుగా ఉంటున్నారు. ఈనాడు అనేక మంది ప్రజలు సిద్ధపడాలి అంటే దిద్దుకోవాలి. ఈనాడు చాలా మంది తమ జీవితాలను దిద్దుకోలేని వారుగా అనేక మంది ఉంటూ ఉన్నారు. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకతే విడిచిపెట్టబడును, ఒకతే తీసుకొని పోబడును. దేవుని బిడ్డలారా, అమ్మ కుమార్తెగా
కావచ్చు, అత్త కోడలు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు, ఒకతే ఎత్తబడిద్దంట, ఒకతే విడవబడుతుంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, యేసు ప్రభుకు తమ హృదయములో చోటిస్తే, దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధ పరచబడితే, దేవుని యందు మనం విశ్వాసం మనము ఉంచితే దేరాకడలో ఎత్తబడతాం. ఒకవేళ ఆయన యందు విశ్వాసం లేకపోతే, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది దేవుని బిడ్డలారా, ఒకతే విడవబడతారు. దేవుని బిడ్డలారా, ఎత్తబడే గుంపులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మాటలు వింతగా ఉండొచ్చండి, ఈ మాటలు దేవుని బిడ్డలారా అంత అంగీకరించే విధంగా ఈ వాక్యము లేకపోవచ్చండి. ఈ మాటలు అనేక మందికి ఇష్టముగా ఉండకపోవచ్చు దేవుని బిడ్డలారా, కానీ ఆయన అంగీకరించే వాళ్ళ జీవితంలో రెండు అద్భుతాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవించే ప్రతి మనిషి జీవితంలో రెండు వింతలు జరుగుతాయండి. ఒక వింత ఏంటో తెలిసిన, యేసు ప్రభు రాకడ మనిషి జీవితంలో వింత. రెండో వింత ఏంటో తెలిసిన, మన ప్రాణం పోవటం అనేది ఒక వింత అండి. రెండు విషయాలు నా జీవితంలో, రెండు విషయాలు మీ జీవితంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, మన ప్రాణం పోవటం ఖాయం. అవును, యేసు ప్రభు రావటం ఖాయం. కాబట్టి మనము ఈ దినాల్లో దేవుని వైపు దేవుని బిడ్డలారా మనము చూడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. పక్షులు కాలాన్ని ఎరుగుతున్నాయని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆకాశములకెగురు సంకుబుడ్డి కొంగయు, తన కాలము నెరుగును తెల్ల గువ్వయు, మంగళ కత్తి పిట్టయు ఒదే కొరుకును, తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు. దేవుని బిడ్డలారా, మంగళ కత్తి పెట్టంట కాలాన్ని ఎరుగుతుందండి. ఆకాశమునికి ఎగిరే సంకుబుడ్డి కొంగలు కాలాన్ని ఎరుగుతున్నాయి అంటండి. తెల్ల గువ్వ ఒదే కొరుకు అనే పక్షులు కాలాన్ని ఎరుగుతున్నాయండి. కానీ మనిషి మాత్రం దేవుని బిడ్డలారా సమయాన్ని ఎరగలేకపోతున్నాడు. కాలము విలువ తెలుసుకొని వాళ్ళు అనేక మంది కన్నీరు కారుస్తున్నారు. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదివితే, దేవుని బిడ్డలారా, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకొనును, ఇజ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఈ ఎద్దుకి తన వానరెవరో తెలుసు, గాడిదకు తన దొడ్డేదో తెలుసు. కానీ దేవుని బిడ్డలారా, నా ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు ఈ వాక్యాన్ని వినే పిల్లరా, మనం తెలుసుకోవాలా, ఆ దేవుణ్ణి మనము కలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప సంగతి అండి. నోవాహు కాలంలో ప్రజలు దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారో బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఆది కాండము 6వ అధ్యాయము 12వ వచనములో, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపి వేసుకొని. పిల్లరా, నోవాహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారు? తమ మార్గాలను దేవుని బిడ్డలు చెరిపేసుకున్నారు. ఒక్కొక్క పిల్లోడండి వాడు ఉమ్ముతోనే అక్షరాలు చెరిపేసుకుంటున్నట్టుగా ఈనాడు చాలా మంది జీవితాలను చెరిపేసుకుంటున్నారు, వాయ వరసలను చెరిపేసుకుంటున్నారు. దేవుని బిడ్డరా, అటువంటి దినాల్లో నోవాహు తన జీవితాన్ని దిద్దుకున్నాడు, నోవాహు తన మార్గాన్ని దేవుని బిడ్డలు దిద్దుకున్నాడు. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడను, తన తరములో నిందారహితుడునై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచినాడు. దేవుని బిడ్డరా, లోకంలో నోవాహు కాలంలో సమస్త మార్గాలను మనుషులు చెరిపేసుకుంటే ఈయన గీత గీసుకున్నాడండి. దేవునితో నడవటం, దేవుని బిడ్డరా, ఈ భూమి మీద ప్రభుతో నడవటం, ఈ భూమి మీద యేసయ్యతో నడవటం. దేవుని బిడ్డరా, ఈ కొంచెం జీవితం దేవుని బిడ్డరా యేసుతో నడవటం అనేది అది
దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం దేవుని బిడ్డలరా. కాబట్టి మనల్ని మనము దేవునికి పిల్లరా మనం అప్పగించుకుంటే ఎంత బాగుంటుంది. ఆనాటి నోవాహును దేవుడు అన్నాడు, ఆది కాండము 7వ అధ్యాయము మొట్టమొదటి వచనములో, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వైయుండుట చూచితిని గనుకన నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించండి. పిల్లరా, ఆనాటి లోకానికి ఒక మార్గం, ఆనాటి లోకానికి ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి దేవుడు ఒక ఓడను ఏర్పరిచినాడు. 120 సంవత్సరాలు ఆ ఓడను సువార్త చెబుతూ కట్టించాడు. ఈ దిన దేవుని బిడ్డలరా, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఒక మార్గం ఏమిటి అంటే యేసు ప్రభు దేవుని బిడ్డలరా, ఆయన పరలోక రాజ్యానికి మార్గము చూపించడానికి ఈ భూమి మీదకు వచ్చాడు. దేవుడు అభినందిస్తున్నాడు, నీవు నా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వై ఉండట చూచింది. ప్రియులరా, లోకం ఎలా ఉండని, లోకులు ఎలా అయినా ఉండని, మీరు నేను దేవుని బిడ్డరా మన మార్గాన్ని దిద్దుకోవాలా. ఎవరు ఎలా అయినా ఉండని దేవుని బిడ్డరా, మీరు నేను దేవుని వైపు చూడాలి. దేవుని బిడ్డరా, చివరికి దేవుడు నోవాహు బిడ్డలను దేవుని బిడ్డరా లోపల పెట్టి తలుపును మూసివేసినాడు. ఆది కాండం 7వ అధ్యాయము 16వ వచనములో, ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరంలో మగదయు ఆడదయు ప్రవేశించును. అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేశాడు. కృపాకాలం ఆ దినాల్లో ముగించబడింది. దేవుని బిడ్డరా, ఇది కృపాకాలం అండి. నీ వైపు దేవుడు చేతులు చాపుతున్నాడండి. ఈ వాక్యం దేవుని బిడ్డరా మీకోసమేనండి. దేవునికి ఇష్టంగా మనం ఉండాలా. దేవుని బిడ్డరా, ఒక సమస్త నాయకుల మీటింగ్ ఒకటి జరిగింది. ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప సమస్త నాయకులు, మిషనరీలు, పేరు కలిగిన వాళ్ళు, సమస్త నాయకులంతా కలిసి ఒక కార్యక్రమంలో దేవుని బిడ్డరా అందరూ పాల్గొన్నారు. ఆ సమస్త నాయకుల మీటింగుల్లో యేసన్న గారికి ఒక పాట పాడే అవకాశాన్ని దేవుని బిడ్డలు ఇచ్చారు. ప్రపంచ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప నాయకులందరూ వచ్చినప్పుడు యేసన్న గారు పాట పాడాడండి. ఆయన పాట పాడి కూర్చున్న సమయంలో జపాన్ దేశంలో గొప్ప సేవకుడు, జపాన్ దేశంలో అనేక వేల మందిని ప్రభువుకు పరిచయం చేసిన దేవుని బిడ్డలరా ఆ నాయకుడు ఆ సభాధ్యక్షుడి దగ్గరికి వచ్చాయా, ఆ పాట పాడిన ఆయన యేసన్నా అని చెబుతున్నారు కదా, ఆయన పాదాలు కడిగే భాగ్యం నాకు ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆ సభాధ్యక్షుడు అన్నాడు, యేసన్న గారు ఒప్పుకోడండి ఆయన పాదాలు కడగటానికి. అప్పుడు ఆయన చెబుతున్నాడయ్యా, జపాన్ దేశంలో నేను నా సంఘస్థులందరూ ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడాడు. సమస్త నాయకుల మీటింగ్కి వెళ్తున్నావు కదా, అక్కడ నా ప్రియ కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నీకు చూపిస్తాను అన్నాడు. నేను కలలో ఎవరినైతే చూచానో, ఎవరి పేరైతే దేవుని స్వరాన్ని విన్నానో పేరు ఆయన ఈయనే అని దేవుడు నాకు చెప్పాడు. ఇప్పుడు నేను ఆయన పాదాలు కడగాలనుకుంటున్నాను. దేవుని బిడ్డరా, యేసన్న గారు గురించి జపాన్ దేశంలో ఉన్న ఒక గొప్ప సేవకుడితో చెప్పిన మాట, ఆయన నా ప్రియ కుమారుడు. దేవుని బిడ్డరా, ఈ భూమి మీద జీవించే ఈ కొంచెము బ్రతుకు దేవునికి ప్రియ కుమారుడిగా, ఈ భూమి మీద జీవించే ఈ కొంచెం బతుకు దేవునికి ఇష్టంగా, ఈ భూమి మీద జీవించే ఈ కొంచెము జీవితం దేవుని బిడ్డరా దేవునికి అనుకూలంగా యథార్థంగా మనము ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డరా. కాబట్టి మీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. నువ్వు అవునన్నా కాదన్నా లేదన్నా మీరు అంతే అని దూషించిన ద్వేషించిన ఈ మాట దేవుని బిడ్డరా వాస్తవం. క్రైస్తవుడు నిరీక్షణ అదే దేవుని బిడ్డరా. అదిగో మనమందరం పరలోక రాజ్యములో యుగ యుగాలు ఉండటానికి యేసు ప్రభు దేవుడై ఉండి మానవ శరీరముతో ఈ భూమి మీదకి వచ్చాడు. పిల్లరా, మనం
దేవునికి అప్పగించుకుందాం. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. అనేకుల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి. దేవుని సంఘాల్లో కూడా ప్రేమలు చల్లారిపోతున్నాయి. బంధువుల మధ్య ప్రేమలు చల్లారిపోతూ ఉన్నాయి. ఈనాడు కుటుంబాల్లో ప్రేమలు చల్లారిపోతున్నాయి. ఈ దినాల్లో మీరు నేను ఆయన వైపు చూద్దాం. అంతం వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షణ పొందుతాడు, వాడే దేవుడితో ఉంటాడు. కాబట్టి మనల్ని మనం ప్రభుకి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ పాదములకు వందనాలు. ప్రభువా, నోవాహు దినాల్లో ప్రజలు సమస్త శరీరులు తమ మార్గాలను చెరిపేసుకున్నారు. ఈ దినాల్లో ప్రభువా, మేము అలా వండుకోకుండా మమ్మల్ని మేము సరి చేసుకుంటూ వాక్యపు వెలుగులో మేము నడుచుకుంటూ నీ రెండవ రాకుళ్ళు ఎత్తబడే గుంపులు ఉంటాయి. సహాయం దయచేయండి ఆయన. ఈ టీవీ కార్యక్రమాలను మీకు అప్పగించుకుంటున్నాం. మీరు ఆస్వాదించి దీవించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితానికి దీవెనకరంగా ఉంటే మాకు ఒక ఫోన్ చేయండి. మేము కూడా సంతోషిస్తాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.